ఏం సార్? ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈఓస్కి మరి క్యాబినెట్ ఖాళీలు ఉన్న చోట నింపాలని ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతూ ఉంది. ఎక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 పరంగా, గ్రూప్ 2 పరంగా పూర్తి స్థాయిలో కసరత్తు కంప్లీట్ కాలేదు. అయిన వెంటనే దానిపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన చైర్మన్, అదేవిధంగా సభ్యులు మరి నియామకం జరిగిన తరుణంలో ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి. మేము ఇచ్చిన మాట మేరకు దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీలను నింపే ప్రయత్నంలో, ఖాళీగా ఉన్న జాబ్స్ అన్నిటిని కూడా నింపే ప్రయత్నంలోనే ఈరోజు ప్రక్రియ మొదలైంది. మా దృష్టికి కూడా వచ్చింది. విద్యార్థులు అదేవిధంగా అక్కడ ప్రొఫెసర్స్ అందరు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా దాన్ని సమస్య పరిష్కారం చేయాలనో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంబ్లంలో కాంప్లికేషన్స్ కాదు. ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ప్రతి ఒక్కరితోని ఈరోజు డిస్కషన్ చేయాలి. స్టేట్ ఎంబ్లం అనే వరకు ఈరోజు రాష్ట్రం ఏర్పాటు కావడానికి అనేక మంది కృషి చేశారు, అన్ని వర్గాల వారు కృషి చేశారు. వారందరితో చర్చించి అందరికీ కూడా చిహ్నంగా నిలిచే మరి ఎంబ్లంని తీసుకోవాలని ఒక ఆలోచన. కేవలం ఒకరో ఇద్దరో రూమ్లో కూసుకొని నిర్ణయాన్ని కాకుండా దొరలకి సిగ్నల్గా ఉండే రకంగా ఉన్నదాన్ని మార్చాలి. అది కానీ క్యాబినెట్లో ఆ విషయంలో చర్చ జరగలేదు. కానీ ఈరోజు కసరత్తు జరుగుతూ ఉంది. ఏ విధంగా ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలా, దానికి తోడు అనేక సంవత్సరాలుగా ప్రమోషన్స్ పరంగా ఇబ్బంది పడతా ఉన్న కింద స్థాయిలో ఉన్న అధికారుల సమస్యలను కూడా తీసుకొని ఒక తగు విధమైన నిర్ణయం తొందరలో కూడా తీసుకోవడం జరుగుతుంది. అది అసెంబ్లీలో చూస్తారు కదా.